దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవాది దేవుని యొక్క వాక్యం పంచుకున్న చాలా ఆశతో వచ్చి ఉన్నాను. అలాగనే ఈరోజు యొక్క వాక్యము దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క వాక్కు ఏమనగా మనుషుల్ని వెలిగిస్తుంది. ఆ వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యములను, వాక్యము దేవుడి యొద్దనును, ఆ వాక్యము దేవుడే. ఏంటి యొక్క ఆదియందు వాక్యం? ఆ వాక్యము ఎవరనగా ఆ యేసుక్రీస్తు ప్రభువారే. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటూ వెళ్ళి ఉంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నను, చీకటి అగాధ జలములపై ఆయన ఆత్మ అల్లాడుచున్నది. ఏంటి చీకటి అగాధ ఆ యొక్క జలములపై ఆత్మ అల్లాడుచుందంటే ఏంటో తెలుసా? ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆది యందు నుంచి ఎవరి మీద వాలుదునా అని ఆ యొక్క ఆత్మ అల్లాడుచుంది. ఈ యొక్క కాలంలో దేవుని యొక్క ఆత్మ మన మీద కుమ్మరిస్తున్నాడు. ఆది అపోస్తుల యొక్క బోధల చేత కట్టబడిన ఆ రోజు నుండి వచ్చిన ఆ యొక్క సువార్తపరమైన బోధ ఈరోజు మనకి కూడా ఆ యొక్క వాక్కు ద్వారా మనకి బయలు వెళ్తూ ఉంది. అలాగనే దేవుని యొక్క ఆత్మ మనలోకి రావాలంటే మొదట మనం పాపం చేయకుండా ఉండాలి. మన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ యొక్క జీవితం పవిత్రంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనతో మాట్లాడతారు. అలాగనే ఈ యొక్క వాక్యం యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో చదువుంటే ఆ యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? మరలా నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుచును. ఎక్కడ నడుచునండి? జీవపు వెలుగులో నడుచును. యేసయ్య దగ్గర ఉన్న వాళ్ళు మరి పవిత్రంగా జీవించాలి. ఈరోజు నీవు ఈ యొక్క భారతదేశం అంతా దేవుని యొక్క వెలుగును త్రోసివేసిన స్థితిలో ఉన్నాము. ఆయన యొక్క ఆత్మ ఎలాగను మనం నడిపిస్తుందంటే ఆది అందులోనే ఆ యొక్క సృష్టిలో యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మట్టి బొమ్మతులాగా మనం తయారు చేసి ఆ యొక్క మట్టి బొమ్మ యొక్క నాసిక రంధ్రములోకి ఆయన జీవవాయువును ఊతాడు. ఆ యొక్క జీవవాయువు మనల్ని ఏం చేసింది తెలుసా? మనల్ని జీవాత్మ చేసింది. ఆయన యొక్క ఊపిరి మనలోను ఉంది, ఆయన ఉనికి ఇంకను మనలోను ఉంది. అయితే దేవుని యొక్క ఆత్మను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని యొక్క పవిత్రతను మన జీవితంలో ఉంచుకోకుండా మనం దూరం పెడుతున్నాం. అయితే చిన్న కథను మీతో పంచుకోవడం చాలా ఆశగా ఉంది. ఒక వ్యక్తి ఒక అడవి ప్రాంతంలో ఒక మోటార్ సైకిల్ మీద, బైక్ మీద ప్రయాణిస్తున్నారు. ఒకనొక సమయమున ఆ యొక్క అర్ధరాత్రి వేళలో ఆ యొక్క లైటు వెంటనే ఆగిపోయింది. మరి లైటు ఆగిపోయిన వెంటనే ఆ యొక్క మనిషి ఇంకా బండి స్పీడ్గా నడుపుతాడండి? నడపలేడు. నడిపాడంటే మరి కుడి కన్నా పడిపోతాడు, లేకపోతే ఎడమ కన్నా పడిపోయి ఏం చేస్తుంది, అక్కడ యాక్సిడెంట్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఒక చీకటి ప్రాంతాల్లో ఆ యొక్క బండి వెళ్తున్నప్పుడు లైట్ ఆగిపోతే తన ప్రయాణం ఏమైపోతుందండి? ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు సమయం వాడు ఏం చేయాలి? మరలా ఆ లైట్ ఎప్పుడైతే ఆయన కనబడుతుందో ఆ యొక్క దారిని వెతుక్కుంటూ ఆ యొక్క అడవి ప్రాంతం వెళ్ళాలి. ఒక బండి వెలుగు లేకుండా రాత్రి వేళ ముందు కొనసాగలేకపోతుంది. అలాగనే మనుషుడు కూడా అంతే. ఒక బండి ఎలాగైతే ఆ యొక్క వెలుగు లేకపోతే ఆగిపోతుందో, దేవుని వాక్యం లేనప్పుడు మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. మనం ఎప్పుడైతే ఆయనకు వెలుగులోకి నడుస్తున్నామో, మనం ఎప్పుడైతే ఆయన ఆత్మ సత్యంలోకి నడిపిస్తున్నాడో ఆ నడవాలో ఆ దేవాది దేవుడు మనకి అనుక్షణం దైవజనుల చేతను, అనేకమైన సువార్తల చేతను, అనేకమైన బైబిల్ వాక్యము మనతో మాట్లాడుతుంది. ఈరోజు దేవుని యొక్క వెలుగులో నడుద్దాం. దేవుని యొక్క వెలుగులో ఏముంటుందంటే పాపం అనేది ఉండదు అంటున్నాడు కదా ఆ యొక్క వాక్యంలో. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువుడు కానీ జీవపు వెలుగులో నడుస్తాడు. ఆయన జీవం ఎప్పటి నుంచి మనకి అనుగ్రహించారున్నాడు తెలుసా? ఆయన జీవవాయువు మన యొక్క రాసిక రంధ్రములకు బూదిని కానించి కడ వరకు ఆయన సత్యపు వెలుగులో మనం నడవాలని ఆశపడుతుంది. స్వయంగా ఆయన చేతులతో మనం తయారు చేశాం. మనం పాపంలో పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం ఇంకను దుష్టత్వంలో పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టమైనది ఏదైనా ఉందంటే అనుక్షణం దేవుణ్ణి ఆరాధిద్దాం. అనుక్షణం సత్యం ఏదో మరి అసత్యం ఏదో మనం గ్రహిస్తాం. అలాగని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని యొక్క వెలుగు సత్యపు నీడలో మనం నడవాల్సిందిగా దేవాది దేవుడు మరి కోరుతున్నారు. మనం ఒకరిని ఎవరినైతే స్నేహితులుగా ఎంచుకొని వాళ్ళతో మనం స్నేహం చేస్తున్నప్పుడు
వాళ్ళకి ఏమవుతాం మనం? అయితే ఒకవైపు మంచి వాళ్ళని అవుతాం, లేకపోతే చెడ్డ వాళ్ళని అవుతాం. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనకు మంచి అలవాట్లు అబ్బుతాయి, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే మనకు చెడ్డ అలవాట్లు ఏర్పడతాయి. అలాగనే మన యేసుక్రీస్తు యొక్క నీడలో ఆ యొక్క సత్యమైన జీవపు వెలుగులో నడుద్దాం. ఆ యొక్క వెలుగు నిన్ను నన్ను ఈ యొక్క ప్రపంచ లోకాన్ని వెలిగించిన ఆ దైవ వాక్కు, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మనుషుల యొక్క మాదిరిగా మన కొరకు ఆయన మాదిరికరంగా 33.5 సంవత్సరాల యొక్క భూలోకము మీద ఆయన సువార్తపరమైన గొప్ప మాటలు, ఆ యొక్క భావాలు మనకి వ్యక్తపరుస్తున్నాడు. అయితే ఆ వాక్యం ఎన్నటికీ మనం విడిచిపెట్టొద్దు. ఆ వాక్యంలో జీవం ఉంది. దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో సత్యం ఉంది. ఆ సత్యం ఎక్కడ వరకు మనం తీసుకోవాల్సిందో తెలుసా? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని దైవవాక్కు సెలవిస్తుంది. ఆ సత్యము ఒక్కసారి చెయ్యి పట్టుకున్నావా? ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. నీ హృదయంలోకి ఆయన వద్దాం అనుకున్నాడు. చీకటి అయిపోయిన నీ హృదయాల్లోకి, మరి మట్టిగా ఉన్న నీ యొక్క హృదయాల్లోకి, బండ తేరిపో ఉన్న నీ హృదయాల్లోకి ఆయన వెలుగు రాబోతుంది. ఈరోజు నీ యొక్క గృహంలోకి ఆయన వెలుగు రాబోతుంది. నీ యొక్క కుటుంబంలోకి ఆయన వెలుగు రాబోతుంది. ఆయన వెంబడిద్దాం. ఆయన వెంబడించిన వారు చీకటిలో నడవరు, కానీ ఎటువైపు నడుస్తారంటే జీవపు వెలుగులో నడుస్తాడు. ఆ యొక్క జీవపు వెలుగు ఎంతవరకు మనం నడిపిస్తూ ఉంది. ఇగో నువ్వు పాపం చేస్తున్నావా? నీ ఒక పాప స్థితి చేత నువ్వు మనుషుల చేత నిందింపబడుతున్నావా? మనుషులను ఆశ్రయించినట్లయితే నువ్వు, రాజులను ఆశ్రయించినట్లయితే నువ్వు మోసపోతావు. ఈ లోకం మీద ఎవ్వరూ మనల్ని సత్యం వైపు నడిపించరు, కానీ మనకు నాశనాన్ని కోరుతారు. మన ముందు మనల్ని పొగుడుతారు, కానీ మరి పక్కకెళ్ళి మనల్ని తిడుతూ ఉంటారు. అయితే మన యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి వాళ్ళు తెలుసా? మన పాపం చేసిన ఆ పాపం కోసం కలవరి సిలువలో మన కోసం మరణమైన దేవుడు. ఆ మరణమైన దేవుడు మనల్ని ఎందులో ఉండాలనుకుంటాడంటే చీకట్లో ఉండాలని అనుకుంటాను. నువ్వు పాపంలో ఉండాలని అనుకుంటలేదు. వెలుగు, సత్యమైన జీవపు వెలుగులో నడవాలనుకుంటున్నాడు. ఆ యొక్క సత్యమైన జీవపు వెలుగు, ఆ యొక్క బైబిల్ గ్రంథం చదువుతూ అనుదినం మనం ఆనందం. ఈ యొక్క కొద్ది మాటలు దేవుని యొక్క ప్రసన్నతలో దీవించబడును గాక. వీడియో వీక్షించిన వారు ప్రతి ఒక్కరికి నా వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక.